హాయ్ ఫ్రెండ్స్, లష్కరే ఉగ్రముఠాతో సంబంధం ఉన్న 5గురు ముష్కరుల ఇళ్లను భద్రతా దళాలు పేల్చేశాయి. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి తర్వాత ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. లష్కరే తోయిబా ఉగ్రముఠాతో సంబంధం ఉన్న ఉగ్రవాదులు, అనుమానితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి ఇళ్లను వెతికి వాటిని ధ్వంసం చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 5గురు ఉగ్రవాదుల నివాసాలను పేల్చేశారు. అందులో మొదటి ఉగ్రవాది షోపియాన్లోని చోటీపోరా గ్రామంలో లష్కరే తోయిబా కమాండర్ షాహిద్ అహ్మద్ నివాసాన్ని భద్రతా బలగాలు పేల్చేశారు. ఇతడు గత 3-4 సంవత్సరాలుగా ఉగ్ర సంబంధిత కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని అధికారులు వెల్లడించారు. తరువాత రెండో ఉగ్రవాది కుల్గాంలోని మతాలాం ప్రాంతంలో మరో యాక్టివ్ టెర్రరిస్టు జాహిద్ అహ్మద్ నివాసాన్ని ధ్వంసం చేశారు. ఇదే జిల్లాలో లష్కరేకు చెందిన మరో ఉగ్రవాది ఇషాన్ అహ్మద్ షేక్ నివాసాన్ని పేల్చేశారు. 2023 జూన్ నుంచి ఇతడు దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు గుర్తించారు. తరువాత నాలుగో ఉగ్రవాది కుల్గాంలోని ముర్రాన్ ప్రాంతంలో అహ్సన్ ఉల్ హక్ ఇంటిని బాంబులతో కూల్చారు. అహ్సన్ ఉల్ హక్ 2018లో పాకిస్తాన్ వెళ్లి ఉగ్ర శిక్షణ తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఆ తరువాత కాశ్మీర్ లోయలోకి తిరిగొచ్చి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు నిఘా ఏజెన్సీలు పేర్కొన్నాయి. తరువాత ఐదో ఉగ్రవాది పుల్వామాలోని కాచీపోరా ప్రాంతంలో హారిస్ అహ్మద్ అనే ముష్కరుడి ఇంటిని బాంబులతో కూలగొట్టారు. ఇతడు కూడా 2023 నుంచి లష్కరే తరపున యాక్టివ్గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీరందరిపైన ఇప్పటికే కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాల సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని నోటిఫికేషన్గా పొందండి. థ్యాంక్ యూ.